ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. దాంట్లోకి ఇదిగోండి కొత్తిమీర మంచిగా ఫ్రెష్గా కడుక్కున్నది వేసేసుకోవాలి. ఇప్పుడైతే అల్లం, వెల్లుల్లిపాయలు ఇవి కూడా మంచిగా వేసేసుకొని మిక్సీ పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. కొద్దిగంత స్పైసెస్ ఉంటే యాడ్ చేసుకోండి. ఇది వచ్చేసి మంచిగా కాజు అన్నమాట. ఆనియన్స్ అండ్ కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకోవాలి. జీలకర్ర కొద్దిగంత వేసుకోవాలి. వేగిన తర్వాత కొద్దిగంత పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. అది కలిపేసేసుకోవాలి. అట్లా మనం ముందుగా పట్టి పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ అన్నమాట. ఇందులోనే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా యాడ్ అయిపోయింది వేసుకున్నాం కాబట్టి. సో వీటిని కూడా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా ఇట్లా కలిపేసుకోవాలి. బ్యాచిలర్స్కి చాలా క్విక్గా అయిపోయే రెసిపీ, ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. కొత్తిమీర కూడా చాలా హెల్దీ అనమాట. ఇప్పుడే వేడిగా వండిన అన్నం అనమాట. సో ఇది మంచిగా ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. మీరు ఎంత కొత్తిమీర రైస్ కావాలి అనుకుంటున్నారో అలాగా ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. మంచిగా పచ్చివాసన పోయి ఆయిల్ అనేది సపరేట్ అయింది అనమాట. ఇప్పుడైతే మన టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి కొద్దిగంత సాల్ట్ ఇది వేసేసుకొని కలిపేసి, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ మస్తు కొడుతుంది. ఇట్లా యాడ్ చేసుకొని చాలు. రైస్ని యాడ్ చేసుకోవాలి ఒక గిన్నె వరకు. ఈ రైస్ అయితే మాకు కరెక్ట్గా సరిపోతుంది. సో ఇట్లా కలుపుకోవాలి. చూసారా కలర్ఫుల్గా ఎంత బాగుందో, గ్రీన్గా. ఇగోండి వేడిగా కొత్తిమీర రైస్ అనేది పర్ఫెక్ట్గా అయితే అయిపోయింది. బ్యాచిలర్స్ కానీ ఇంకా ఫాస్ట్గా తినాలి అనుకుంటే క్విక్గా అయిపోవడానికి ఈ రెసిపీ అనేది చాలా ఈజీగా అయిపోద్ది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ చేసి అయితే చెప్పండి. అండ్ ఇప్పుడైతే మంచిగా వేడిగా వేసుకొని తింటే అయిపోతుంది అనమాట. సో ఏం చేయాలి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. చూసారా వేడిగా ఇప్పుడైతే మేము తింటాం అనమాట. మీరు కూడా చేసుకొని తినేయండి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.